ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఎన్ని ప్రలోభాలు చేసినా అయ్యా మీకు ఎవరు ఉండారు, మేము అధికారం మాది, మీకు ఎవరు దిక్కులేరన్నట్టు బెదిరింపులు చేసినా కూడా చాలా గట్టిగా నిలబడి జగనన్న నాయకత్వాన్ని బలపరచాలా, జగనన్న వెంటే మేము నడుస్తామని చెప్పి ఈ ఎంపీటీసీ సభ్యులందరూ కూడా గట్టిగా నిలబడినందుకు వీళ్ళు కొంత ఒత్తిళ్లకు ప్రలోభాలకు లోనే కొంత టెన్షన్ పడినప్పుడు మా ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు వచ్చి చాలా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నేను ఉంటానని చెప్పి ధైర్యం చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు డిసైడ్ అయిపోయినారు. ఇంకా ఏది ఏమైనా మేము దీంట్లోనే వైఎస్ఆర్ పార్టీకి అండగా ఉంటామని చెప్పి గట్టిగా కృషి చేస్తుంది. వీరికి అన్ని విధాలా సహకరించినటువంటి మా ఎంపీ అవినాష్ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా దీన్ని సహకరించిన ముండాయిరెడ్డి గారు కానీ, సుధీర్ రెడ్డి గారు కానీ, మిగతా ఇక్కడ నాయకులు చలమారెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా భర్తలు కూడా ఇలా గ్రామస్తులు అందరూ కూడా గట్టిగా సహకరించారు. దీనికి సహకరించిన మండల నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈరోజు కడప జిల్లాలో ఎన్నో ఒత్తిళ్లు ప్రలోభాలకు గురయ్యేటువంటి నాయకత్వం, కూటమి నాయకత్వం ఉన్నటువంటి చేసేటువంటి నాయకత్వం ఉన్నటువంటి ఈ ప్రదేశంలో ఎన్ని బెదిరింపులు ఒత్తిళ్లు చేసినా కూడా ధైర్యంగా నిలబడి ఈ మహిళలు, నేను అందరికీ కూడా చెప్తున్నా, ఇక్కడ నాయకులందరికీ కూడా ఎంత ధైర్యంగా మహిళలు నిలబడినారో మీరు ఒకసారి ఆదర్శంగా తీసుకొని, మహిళలను ఆదర్శంగా తీసుకొని ఇక్కడ ఖచ్చితంగా దమ్మలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎగరవేసడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి, అన్నకు కానుక ఇవ్వాలని చెప్పి ధైర్యంగా పోరాటం చేస్తాం.